నన్ను చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ మనం న్యూరిజంలో క్లెయిమ్ చేయొచ్చా లేదా? ఇంకా ఈ మార్చ్ లోపు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అది మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తదా లేదా? ఈ రీల్‌లో మనం న్యూరిజంకి, ఓల్డిజంకి కంపేర్ చేసి ఏది బెనిఫిటో చూద్దాం రండి. ఓల్డిజంలో స్లాబ్స్ ఎలా ఉంటాయి? ఇందులో రీబేట్ వచ్చి 5 లాక్స్ వరకు ఉంటది. స్టాండర్డ్ డిడక్షన్ అయితే 50,000 వరకు ఉంటది. న్యూరిజంలో ట్యాక్స్ రేట్స్ తక్కువే ఉంటాయి. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ 75,000, రీబేట్ అయితే 12 లాక్స్ వరకు ఉంటది. డిడక్షన్స్ గురించి మాట్లాడితే ఓల్డ్ ట్యాక్స్ రిజంలో చాలా డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు. లైక్ ఎల్ఐసి, ఐటీసీ ఇన్వెస్ట్మెంట్స్, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్. కానీ న్యూ రిజంలో మాత్రం ఓన్లీ ఎంప్లాయర్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ ప్రాపర్టీ, అది కూడా లెట్అవుట్ ప్రాపర్టీ మీదే వస్తుంది. ట్యాక్స్ రేట్స్ లో డిఫరెన్స్ చూసారు కదండి. ఇప్పుడు డిఫరెంట్ సాలరీస్ వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలో చూద్దాం రండి. మన ఈ టేబుల్లో ఓల్డ్ రిజైమ్ కి, న్యూ రిజైమ్ కి, ఇంకా ఓల్డ్ రిజైమ్ లో అందరికీ ఉన్న జనరల్ డిడక్షన్స్ తో కంపేర్ చేసి ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. చూసారు కదండి, మనకి మాక్సిమం అన్ని కేసెస్ లో న్యూ ట్యాక్స్ రిజైమ్ లోనే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ట్యాక్స్ కోసం మాత్రమే ఎల్ఐసి పాలసీలు, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ముందుగా మీ ఇన్కమ్ కి ఏ రీజన్ బెస్టో క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. మార్చి లోపల మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే అది మీ ట్యాక్స్ రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.